ఒక్కలి అంత గొజ్జు చెబుతున్నా ఒక దగ్గర ఇంత పెద్ద ఎవరు నన్ను ఒంటరి పెట్టుకున్నాకు దేని పదలకి కొన్ని వందలు వేసే ఎక్కువ కానీ ఒక విషయం చెప్తా మా కులదేవుడు శివుడు కూడా వస్తున్న ఫోన్కి ఏం లక్ష్మి అమ్మ పేరు ఏం పేరా నా అమ్మ దగ్గర కోట ఉన్నాయా మేడం గారు జ్యోతమ్మ గారు అడిగారమ్మ అని చెప్పు ఓకే. మా నాన్న లేచి గారు ఊరికంతా ఫేమస్ రామరెడ్డి గారు, మాది ఊరికంతా ఫేమస్ కుటుంబము. అలాంటి ఇంట్లో పుట్టి దేవుడు ఇంత ఎంచుకున్నాడు చెయ్యరా, ఇంత పెద్ద ఎవరు మధ్యలో దూకను కాకరా రే రే కన్నా మీరు సైలెంట్ ఉండండి నాన్న తిట్టడం కాదు. రే కొడుక ఒక ఆగురా అరే ఒక టీచర్ ఉద్యోగం చేశాను కర్నూలు గొప్ప ఫ్యామిలీ ఊరికంతా ఇష్టమైన బిడ్డ నేను చెల్లని కొద్దిగా చిన్నప్పటి నుంచి అల్లరి బిడ్డని నేను. మా అన్న ఐపీఎస్ గారు ఇంటి నుంచి బయటికి వెళ్ళాను చెల్లుతాడు. నేను అందరికీ గలి తిరిగి వచ్చేలా అందరితో ఏ కులం అనుకో అందరితో అందుకు దేవుడు ఎంచుకున్నాడు. ఎంత గొప్ప హ్యాపీ. ఇంత పెద్ద ఐబాలో ఒంటరిగా ఉన్నాడంటే దేవుడు ఎంత పెద్ద దేవుడు ఏమేమైనా నేనా మనకు సంబంధం లేదు వాళ్ళతో నేను చెప్పేసి నానా ఏం ప్రభు నాకు ఇంత పెద్ద భారం పెట్టవుతాని నాకు పెద్ద వయసు అవుతుంది దమ్మొస్తుంది కదా తండ్రి అంటే దేవుడు ఒక మాట అన్నాడు, ప్రభు అమ్మ నాకు ఇష్టమైన బిడ్డ నువ్వు ఎంత గొప్ప పెట్టినా ఎంత శైలి కొట్టావు అందరితో ప్రేమతో మాట్లాడాలని నేను ఎంచుకున్నాను కదా, నేను నా తొడ మీద కూర్చోబెట్టుకున్నాను కదా, నేను స్వర్గం కూడా ఇప్పించాను కదా అన్నాడు. అంటే నాన్న నేను ఒక ఆడదాన్ని కదా పెద్ద అవుతుందంటే రెస్ట్ తీసుకోవాలమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలా. ఎంత గొప్ప హ్యాపీ. ప్రభు ఎప్పుడు వచ్చేది కూడా చూపించాడు. ఇప్పుడు వర్షం వస్తుంది అయినా ఇవాళ వదిలే 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 ఉప్పలో డ్యూటీ చేసినాను, ఓంగాడిగా డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసినప్పుడు అలసిపోతే ఎక్కడైనా వండుకుంటాం, అలసిపోతే ఎక్కడన్నా సిమే కదా అంతే ఏనా కట్టుకుంటావా అరే కన్నా నానా నానా చేయరా ఆర్టిస్ట్ కాసు ఎబ్రెయిన్ చేస్తున్నా. నేను ఆటో అక్కడ పెట్టుకొని అక్కడ షాప్ దగ్గర బేకర్ ఆయన ఉన్నాడు. షాప్ అయినా నోరు మంచుకుంటే ఊరంతా మంచిగా ఉంటుంది. ఆయన అన్న పడుకున్నా అంటే ఆయన చెల్లెమ్మ తిన్నావు జ్యోతి పొద్దున పోయినావు కదా ఇప్పుడు వస్తున్నావు కదా 11 అవుతుంది నేను షాప్ బంద్ చేస్తున్నావు కదా తిన్నావు లేదంటే లేదన్నా నాకు నిద్ర కావాలన్నా అంటే ఆయన బెడ్ ఛాయ్ ఇచ్చాడు. ఛాయ్ ఇచ్చే తాగమ్మా అన్నాడు. పడుకుంటావమ్మా అంటే పడుకో జ్యోతమ్మని ఇక్కడ ఆయన దుప్పటి కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఒక చెల్లెమ్మ అన్నప్పుడు అన్న కులం కాదు ఒకటే కులం దేవుని కులం ఎసరం పడుకున్నాడా దగ్గర అలా షాప్ ముందర ఇంత పన్నులు ఉంటాయి అలా వండుకున్నా ఫుల్ నిలవైనా భయంకర నిలవైనా ఊన గట్టిగా ఊను 1 గంటప్పుడు ప్రభు దుప్పని మూసుకొని ఫుల్ మైకల్లో నిలవైనా చాలా హ్యాపీ నిలవైనా. దేవుడు ఇక్కడ కూర్చున్నాడు నాకే ప్లేస్ దేవుడు కదా చూసి కదా తెల్లకి ఇక్కడ కూర్చున్నాడు. భుజం మీద కూర్చున్నాడా భుజం మీద పక్కన కూర్చున్నాడు. ఏందమ్మా జ్యోతమ్మ పొద్దంతా చేసుకొచ్చావు తినకుండా అలసిపోయి పడుకున్నావు నాకు ఇష్టమైన బిడ్డ కదా నేను ఎంచుకున్నాను కదా అన్నాడు. తండ్రి పోతండి ఆ పండుకుని ఆత్మతో పోతండి నేను అలసిపోయిన పండగనే తండ్రి నేను నా రాక చూపిస్తానమ్మా నేను వచ్చేది కదా అందరు కాలం మునిపోతుంది కదా నేను చూపిస్తాను కదా నీకు ఎప్పుడు వస్తా అన్నాడు చెప్తున్నాడు. అందరు ఎక్కడంటే వాళ్ళంతా పోలీసు వాళ్ళు పిల్లలు అందరూ కొట్టుకుపోతున్నారు. అప్పుడు మా అమ్మ పోయిందిరా దగ్గర రానా అమ్మగా అలా ఫోన్ పడుకున్న 1 అవుతుంది 1:30 అవుతుంది. ప్రభా నేను పడుకుని తండ్రి పొద్దుంతా చేసి డ్యూటీ చేసి చల్లిపోయినాను నీకు నీ తోడున్నా కదమ్మా అని తినిపిస్తున్నాడు. ఎంత గొప్ప హ్యాపీరా. నేను తినేది ఎంతైనా దేవుడు తినిపించాడా యా పెరగన్నం నేను పెరగనం అంటే చాలా ఇష్టం. పెరగన్నం దేవుడు తినిపించాడా ఎప్పుడు పడుకున్నప్పుడు తినిపించాడు కడుపు నింపాడు చాలా హ్యాపీ. ప్రభా నన్ను పడుకునే అందరు పోతున్నాం. ఒక ఆమె చనిపోయింది పైన స్వర్గం ఉంది. నాకు అమ్మ అంటే ప్రాణం కదా అమ్మ అక్క మా అమ్మ ఇక్కడ ఉంది కానీ ఆత్మతో అడిగా అంటే మీ అమ్మ మల్లెపూలతో ఉంది అమ్మ అంది. నాకు కన్న తల్లి అంటే ఇప్పటికైనా చచ్చిపోయి కూడా 30-40 ఏళ్ళు ఎత్తున వాళ్ళు స్వర్గం ఉన్నారు. కళ్ళకి వచ్చి కాళ్ళు వస్తున్నారు కడుపున తినిపిస్తున్నారంటే ఎంత గొప్ప హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులను గౌరవించాలా తర్వాత దేవుడు ఏనన్నా కన్నానికి జన్మకి ఇచ్చిన వాళ్ళకు రుణ పెట్టుకోవాలి ఏనన్నా. నిన్న వాక్యంలో కూడా దేవుడు అంటున్నాడు ఫోన్లోకి వచ్చి కూడా అంటున్నాడు జ్యోతమ్మ ఫస్ట్ నువ్వు తల్లిదండ్రులకు ఇష్టపడతావు ప్రేమతో ఉంటావు నువ్వు తల్లిదండ్రులకు నీకు ప్రాణము అందుకే నాకు చాలా ఇష్టం అమ్మా ఎంత గొప్ప హ్యాపీ. దేవుడే అన్నాడు నీతో ఎక్కడి నుంచి వాళ్ళంతా ఇక్కడికి వస్తారమ్మా అని చూపించాలా అటనేది. ఏం ప్రభా నేను ఒక ఆడదాని కదండి నా వల్ల కాదు నాకంటే కొడుకునుంటే
నీ స్థానం నీ చావు కూడా ఊర్లోనే చూపించాను కదా నీకు, మీ ఇంట్లోనే చూపించాను కదా జ్యోతి. కొద్ది 2 రోజులు ఆగమ్మా, చూడతాము, నీ కొడుకుని నీ పిల్లల్ని అందరూ చూస్తున్నావు, నీ కుటుంబాన్ని అన్నా చూసుకుందాం అంటున్నాడు. ఎంత గొప్ప హ్యాపీగా. నాకు ఒకటే కొడుకు ఉంది, వదిన మీ వదిన లలిత. ఓకే. మన సండే రోజు ఫోన్ చేసి ఏడ్చింది నా లలిత. అత్తమ్మ బిర్యానీ చేశాను తింటున్నావు అత్తమ్మ, నువ్వంటే ప్రాణం కదా అత్తమ్మ, చూడాలనిపిస్తుంది. 2 ఆడపిల్లలు పుట్టినప్పుడు రాలేదు, కొడుకన్నా పుట్టినప్పుడు రాలంటే వెళ్ళొచ్చు కదా మరి. వెళ్ళవా? ఆయన ఆగ్రహ నేను వెళ్ళకూడదు కదా, ఆయన వాక్యం లేదు వెళ్ళకూడదు కదా. అందుకే వెళ్ళట్లేవా? నా కొడుకుతానే, నాకు లలిత నీవు నా కొడుకు కదమ్మా, నా బిడ్డవమ్మా, దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ, నేను దేవుని పరంగానే ఉండాలి కదా, దేవుని మాట ఉన్నదంటే దేవునితోనే అడిగత్తమ్మా. మా అన్న కూడా అయిపోయారు అన్నాడు. మా అన్న పెద్ద వయసు అవుతుంది, 70 ఏళ్ళు 60 అవుతుంది. మా అన్న కూడా అన్నాడు, జ్యోతమ్మ చూడాలనిపిస్తున్న జ్యోతి, మన ఊరందరూ ఇంటి దగ్గరికి వచ్చి నువ్వే అడుగుతున్నా, నువ్వే కావాలంటున్నా అంటే అన్న సావుదేం కాకనా, నేను వచ్చేటప్పుడు వస్తానా, దేవుడు ఆజ్ఞాచ నేను కూడా ప్రేయర్లు పెట్టాను అడుగుతున్నాను. ఈ ఎండాకాలం కాకుండా వచ్చే ఎండాకాలం కంపల్సరీ పంపిస్తాడనా, కొంచెం 2 రోజులు వాడుకున్నాను అంటే దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు? ఈ కాలాన్ని మార్చే టైం నీ చేతులు ఉంది కాబట్టి కొద్ది 2-3 రోజులు అయినాక నేనే పంపిస్తానమ్మా నీకు అన్నాడు. నిన్నే మార్చమన్నాడా ఈ కాలాన్ని? ఏమని మార్చమన్నాడు? అందరూ మంచిగా ఉండాలా, ప్రభు నమ్ముకున్నారా, ప్రేర్ చేసుకోవాలా, నో స్మోకింగ్లు, నో డ్రింకింగ్లు వేస్తానా. ఈ నా కొడుకులు అందరు తెలంగాణకు వచ్చి చెడిపోతున్నా. ఏమయ్యా చేయరా, కొద్దిగా చాయ్ చెప్పినా హిట్ ఎక్కువ నమ్మకం. సరే తాగుదులే కానీ తెప్పిస్తాను, చెప్పు. ప్రతి నా కొడుకు ఇంటర్వ్యూలో కనపడ్డామ్మా, ఇంటర్వ్యూలు లక్ష్మి పక్కన ఏరు నవ్వుతుండ. అబ్బా పండగ చేసుకోరు కొడుక, ఒరే చాయ్ తీసుకురా కొడుక, ఒరే బాగుందా ఇంటర్వ్యూ తన్ను వస్తున్నాను. నేను పోయి తీసుకొస్తాను. అరే నాన్న, ఏమయ్యా సీఎం రేవంత్ గారు, నువ్వు ఒక మంచివేనా, నువ్వు ఒక సీఎమేనా, దేశానికి ఎక్కడ మేలు చేస్తున్నావు, ఎక్కడ న్యాయం చేస్తున్నావు, ఎక్కడ చక్కగా ఉందా నా సీఎం గారు రేవంత్ అన్న. నువ్వు పైకి ఒకటే సీఎం గారు, దొంగనా సీఎంలో మీరు జనాల నుంచి దోచుకున్నారు, దేశాన్ని ముందు కాపాడావు. ఒరే కన్నా అన్నా సీఎం అన్నా, నువ్వేమన్నావు, చెల్లెమ్మా నువ్వు అంటే నా ప్రాణమమ్మా, నువ్వు ఇక్కడ సర్వీస్ మంచి చేస్తున్నామా, నీకు 50 కోట్లు ఇస్తున్నా, నీకు కారు ఇస్తున్నామా అన్నావు. ఏమయ్యా ఫోన్ ఎత్తకుండా కట్ చేసి పెట్టేవిందినా, నా ఏటి కంటే దడ, నీ మొక్క మీద మాట్లాడుతున్నా, ఏమనుకోద్దు తప్పేం కాదు, నువ్వు అంటే నాకు అన్నయ్య కాబట్టి ప్రేమ.